హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఇప్పుడే భూమి అమ్మ సృహలోకి వస్తుంది. అది గమనించిన భూమి అమ్మ అంటూ ఆమెను పట్టుకోవాలని చూస్తుంది. కానీ ఆమె భూమి వైపు చూసి నోరు తెరిచి శక్తి అంటుంది ప్రేమగా. ఆ పిలుపు విని భూమి షాక్ అవుతుంది. భూమితో పాటు ఆకాష్ కూడా షాక్ అవుతాడు. అవును తల్లి, నువ్వే ఆ శక్తి అని ఇంద్రనీల్ గారు చెప్తారు భూమి తల మీద చేయి వేసి నిమ్మరుతూ. వెంటనే భూమికి తల తిరిగినట్లు అవుతుంది. తనకి పాపం ఏమీ అర్థం కాదు. ఆ మాట విన్న ఆకాష్కి ఒక్కసారి ప్రపంచం ఆగినట్లయిపోతుంది. ఏంటి, భూమినే నా శక్తినా అని ఆలోచిస్తాడు. అందుకే తన ఐస్ నన్ను ఎప్పుడూ పలకరిస్తూనే ఉన్నాయి. భూమి నా మరదలు, నా చిన్ననాటి తొలి ప్రేమ, నన్ను కాపాడిన దేవత. కానీ నేను తనతో ఎంత రూడ్గా బిహేవ్ చేశాను. కనీసం ఒక మనిషిని చూసినట్లు కూడా చూడలేదు నేను తనని అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. నాకు అర్థమైంది, చిన్నప్పుడు జరిగిన ఆ పెళ్ళిలోనే భూమి లైక్ కూడా అలా అయింది. అయినా నా శక్తి నా ముందే ఉన్నా గుర్తించలేకపోయాను అని ఫీల్ అవుతున్నాడు ఆకాష్. ఇంతలో భూమి తల తిరిగి పడిపోవడంతో, నిజం తల్లి, నువ్వే ఆ శక్తి, అందుకే నీకు ఆకాష్కి పెళ్లి చేశాను అని ఇంద్రనీల్ మాటలు ఇంకా భూమి చెవులకి చేరడం లేదు. భూమి తలలో ఏదో గిర్రు గిర్రు అన్న సౌండ్ రావడంతో తల తిరిగి పడిపోబోయింది భూమి. భూమి పక్కనే ఉన్న అఖిల్ భూమిని పడకుండా పట్టుకుంటాడు. ఆకాష్కి అఖిల్ భూమిని పట్టుకోవడం నచ్చలేదు. ఆకాష్ కోపంగా ఇంకేమీ ఆలోచించకుండా పరుగున వచ్చి హ్యాండ్ పట్టి అఖిల్ దగ్గర నుంచి తన మీదకి లాక్కుంటాడు భూమిని. తన గుండెల మీద భూమి తల ఉంచి ఒక హ్యాండ్తో భూమిని పట్టుకొని మరో హ్యాండ్తో అఖిల్ పీక పట్టుకున్నాడు ఆకాష్. అసలేం జరిగిందో అర్థం చేసుకునే లోపే ఇది అంతా జరిగిపోయింది. ఇంద్రనీల్, అఖిల్ షాక్ అయ్యారు. ఆకాష్ భూమిని హ్యాండ్స్లోకి తీసుకొని డాక్టర్ డాక్టర్ అంటూ అరుస్తుంటే ఆకాష్ చుట్టూ నర్సులు డాక్టర్లు వచ్చేసారు. ఈలోపు కునాల్ ఆకాష్ దగ్గరికి వచ్చి నేను భూమికి ట్రీట్ చేస్తాను అని చెప్పి భూమిని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకువెళ్తారు. ఆకాష్ వెనక్కి పరుగున వచ్చారు ఇంద్రనీల్, అఖిల్. ఆకాష్కి టెన్షన్లో ఏం చేయాలో తోచక పిడికిలు బిగించి గోడకి గుద్దులు గుద్దుతున్నాడు ఆకాష్. ఆకాష్ బాధని అర్థం చేసుకున్న ఇంద్రనీల్ ఆకాష్ భుజంపై చేయి వేయగానే ఆకాష్ గట్టిగా ఇంద్రనీల్కి కౌగిలించుకొని సారీ నాన్న అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఎన్నో ఏళ్ళుగా ఆకాష్ చెప్పాలి అనుకుంటున్న సారీ ఇప్పుడు చెప్పేసరికి ఆకాష్కి గుండెల్లో భారం దిగినట్లు అనిపించింది. కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకున్న ఇంద్రనీల్ కన్నుల్లో ఆనంద బాష్పాలు. ఆ క్షణం ఇద్దరికీ మళ్ళీ జన్మించినట్లు అనిపించింది. ఇంద్రనీల్ భుజాల నుంచి వీళ్ళకి దూరంగా వీళ్ళని చూస్తున్న అఖిల్ని చూడగానే ఇంద్రనీల్ని వదిలి, ఎవరు నువ్వు, నా భార్యని టచ్ చేసే ధైర్యం ఎందుకు చేశావు అంటూ అఖిల్ మీద వెళ్ళిపోయాడు ఆకాష్ని అడ్డుకు. భూమి ఇంట్లోంచి వెళ్ళాక అఖిల్ కాపాడాడు అని జరిగింది చెప్పాడు ఇంద్రనీల్. వెంటనే అఖిల్ని గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్స్ అని చెప్పాడు ఆకాష్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు బావా అన్నాడు అఖిల్. అఖిల్ బావా అనగానే ఉప్పొంగిపోయాడు ఆకాష్. ఇంతలోనే ఏదో గుర్తురాగా ఇంద్రనీల్ దగ్గరికి వెళ్ళి, ఎందుకు అబద్ధం చెప్పారు భూమికి, నా వల్లే మామయ్య లోయలో పడిపోయారుగా అని సూటిగా అడిగాడు ఆకాష్. భూమి తన తండ్రిని కోల్పోవడం మాత్రమే కాదు, తన తల్లి ఇన్నేళ్లుగా కోమాలో ఉండడానికి కారణం కూడా నువ్వే అని భూమికి తెలిస్తే భూమి నీకు దూరం అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు, భూమి తల్లి నా వల్ల కోమాలో ఉన్నారా అని అడుగుతాడు ఆకాష్. మరి రూమ్లో ఉన్న ఆవిడ భూమి తల్లి కాదా? నా వల్లే. ఓ షిట్, మళ్ళీ రిపీట్ అయింది. అంటే ఇప్పటి వరకు మనం జరిగిన స్టోరీ మొత్తం అక్కడ జరిగిందంతా నేను మీకు చెప్పాను కదా, కానీ ఆకాష్కి కొంతవరకే అంటే భూమికి కొంతవరకే ఇంద్రనీల్ చెప్పాడు. అక్కడ అందులో భూమి తల్లి ఆకాష్ వల్ల దెబ్బతింది అనేది మనకి తెలుసు, కానీ ఆకాష్కి తెలియదు కదా, దానివల్ల. అవును ఆకాష్, నువ్వు అప్పుడు గుడి దగ్గర యాక్సిడెంట్ చేసిన ఆవిడలో భూమి తల్లి ఉన్నారు. ఆవిడ తలకి బలమైన గాయం కావడంతో తను ఇంతకాలం కోమాలో ఉన్నది. ఇప్పుడు రూమ్లో ఉన్నది భూమి. ఇన్నేళ్ళు తన తల్లి అనుకున్న ఆవిడ నిజానికి భూమి తల్లి కాదు, ఆవిడ భూమి పిన్ని. భూమి తండ్రి ప్రమాదంలో చనిపోయారు అని
అతని తమ్ముడు ముందు నుంచే ఆస్తి మీద కన్ను ఉండడంతో భూమిని తన పక్కనే బెడ్ మీద ఉన్న వేరే ఆవిడని కిడ్నాప్ చేసి ఆవిడని చంపించేసి అదే యాక్సిడెంట్లో తన మాట పోగొట్టుకున్న భూమి పిన్నికి తన గతాన్ని మర్చిపోయిన భూమిని దగ్గర చేశారు. ఆస్తి కోసం మాత్రమే భూమిని పెంచారు. ఆ ఇంటి నుంచి ఎప్పుడూ బయటికి పంపలేదు భూమిని. కనీసం ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. తనని చదువుకోనివ్వలేదు. 4 గోడల మధ్యనే తనని ఉంచి కేవలం బతకడానికి సరిపడే ఫుడ్ని మాత్రమే భూమికి పెట్టేవారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పెంచారు భూమిని అంటూ భూమి చిన్నప్పుడు పడ్డ కష్టాలన్నీ చెప్పుకొస్తున్నాడు ఇంద్రనీల్. భూమి వల్ల తన పిన్ని స్టెప్స్ మీద నుంచి పడిపోతే ఆవిడ లెగ్ విరిగిపోయిందని, భూమిని కూడా కావాలనే మెట్ల మీద నుంచి తోసేశారు. అందుకే తన లెగ్ తేడా వచ్చింది. అందుకే తన లెగ్ సెట్ అయ్యే వరకు తను కూడా ట్రీట్మెంట్ చేయించుకోను భూమి పట్టింది అని చెప్పుకొచ్చారు ఇంద్రనీల్. కానీ నాన్న, మీకు భూమి గురించి ఎలా తెలిసింది అని అడుగుతాడు ఆకాష్ కాస్త అనుమానంగా. ఆకాష్ వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి సమాధానం ఇస్తూ ఇంద్రనీల్ ఇలా అంటాడు. నేను శక్తిని హాస్పిటల్లో మిస్ అయినప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. అలా కొన్నాళ్ళకి ఆ ఊర్లోనే ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళిన నాకు భూమి పుట్టినరోజు అని గుడికి తీసుకువచ్చారు. భూమితో పాటు భూమిని చూసుకునే కేర్ టేకర్ కూడా వచ్చింది. ఆవిడ మంచి ఆవిడ. ఆవిడతో మాట్లాడి భూమి కోసం తెలుసుకుంటూ ఉండేవాడిని. అలా భూమికి 18 ఏళ్ళు వచ్చాక తన ఆస్తి రాపించుకొని భూమిని దుబాయ్ సేట్లకి అమ్మేయాలని చూస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళ బిజినెస్లో నష్టపోయేలా చేసి నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి భూమిని నాతో పంపితే వాళ్ళని ఆదుకుంటా అని, వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళ వైఫ్ ఆపరేషన్ కూడా నేనే చేపిస్తా అని, అలానే భూమి పేరున ఉన్న ఆస్తి కూడా వాళ్ళదే అని భూమిని ఆ నరకం నుంచి బయటకు తీసుకువచ్చి తన పుట్టినరోజు రోజునే నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నా. అలానే చేశాను అంటాడు ఇంద్రనీల్. ఆకాష్ ఇంద్రనీల్ని మళ్ళీ గట్టిగా పట్టుకొని, మీరు మా కోసం మీ జీవితాన్నే దారపోశారు. అమ్మకి మీ మీద ఉన్న నమ్మకం ఒమ్ము కాలేదు. ఇంకా ఇప్పుడు మీ ప్రేమను నిలబెట్టే బాధ్యత నాది. అమ్మని కాపాడి మిమ్మల్ని కలపడానికి నేను భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు ఆకాష్ బాధపడుతూ. ఆకాష్ మాటలు అర్థం కాని ఇంద్రనీల్ భూమిని వదులుకోవడం ఏంటి? జయాని కాపాడడానికి అంటే జయాకి ఏమైంది అంటూ కంగారు పడుతున్న ఇంద్రనీల్తో జరిగింది మొత్తం చెప్తాడు ఆకాష్. ఇప్పటి వరకు జయ మిస్ అయిందని ఇంద్రనీల్కి తెలియదు. జయ కోసం ఇంద్రనీల్ని గుప్పెట్లో పెట్టి ఎలా జయ కోసం ఇంద్రనీల్ని గుప్పెట్లో పెట్టి ఎలా ఆడిచ్చింది. చివరికి ఆకాష్ కోసం ఇంద్రనీల్ తన ముందు లొంగాడు అని చెప్పుకొచ్చింది. అంతా విన్న జయ, నీకు సిగ్గు లేదా? నా భర్తని సొంతం చేసుకోవాలని అందరి జీవితాలు నాశనం చేసావు. నా భర్త నీ దగ్గర వచ్చాక నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వచ్చు చీ అంటూ చీదరించుకుంటుంటే గట్టిగా నవ్వుతూ, నీ మొగుడికి నీ మీద ప్రేమ ఎక్కువ. నా ముందు లొంగాడడం నిజమే. నా లెగ్స్ పట్టుకున్నాడని కన్నా ఒప్పుకున్నాడు, కానీ నాతో పక్క పంచుకోవడానికి ఒప్పుకోలేదు అంటుంది విజయ. నీ మొగుడు విషయంలో కూడా నువ్వే గెలిచావు. అది నాకు నచ్చలేదు. చిన్నప్పటి నుంచి ప్రతిదాన్ని నువ్వే ఫస్ట్. అందరూ నిన్నే మెచ్చుకుంటుంటే నాకు నచ్చలేదు. ప్రతిసారి నీ మీద ద్వేషం పెరుగుతూనే వచ్చింది. జరిగింది మొత్తం అంటూ చెప్పింది. ఇటువైపు ఆకాష్ వాళ్ళు భూమి స్పృహలోకి రాగానే భూమిని ఆ గగన్కి అప్పచెప్పి అమ్మని తీసుకువచ్చి నీ పక్కన నిలబెడతాను అన్న అంటాడు ఆకాష్. ఇంద్రనీల్, ఆకాష్ నువ్వే అదేం చేయనవసరం లేదు. నా జయాన్ని నేను కాపాడుకోగలను అంటాడు. లేదు నాన్న, అమ్మ మిస్ అవడానికి నేనే ఒక కారణం కాబట్టి నేనే అమ్మని మీ దగ్గరికి తీసుకువస్తాను. ఆకాష్, నేను నీకు ఇంకో విషయం చెప్పాలి అంటూ ఆకాష్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఆ గగన్ ఇంకెవరో కాదు, విజయ కొడుకు. అలానే నువ్వు ఫారెన్లో చంపాలి అని చూసిన ఆ విల్సన్ కొడుకు. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు డాడ్ అంటాడు ఆకాష్ చాలా ఈజీగా తీసుకుంటూ. ముగ్గురు గుంట నక్కలే. ఎదుటివారి నుంచి లాక్కోవడం మాత్రమే తెలిసిన వాళ్ళకి నేను ఇవ్వాలి అనుకుంటుంది ఇచ్చేస్తా
అంటాడు ఆకాష్ ఇంద్రనీల్ చేతిని తడుతూ. ఆకాష్ నా మాట విను. నువ్వు జయ కోసం భూమిని ఆ గగన్‌కి అప్పచెప్పవద్దు. వాడు అస్సలు మంచోడు కాదు. భూమి మీద వాడి కన్ను ఉంది. అలాంటి వాడి చేతికి ఈ భూమి చిక్కకూడదు. జయాని నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు భూమిని చూసుకో. నేను వాళ్ళ సంగతి చూసుకుంటా అంటాడు ఇంద్రనీల్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా కునాల్ వచ్చి భూమి స్పృహలోకి వచ్చిందని చెప్తాడు. వెంటనే ఆకాష్ తన పక్కన ఉన్న చిన్న గిఫ్ట్ బాక్స్ అంతకు ముందునే భూమి కోసం తెప్పించాడు. అది తీసుకొని లోపలికి వెళతాడు. భూమి ఆకాష్ని చూడగానే మొదట షాక్లో ఉండిపోతుంది. అసలేం మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్న భూమి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు ఆకాష్. ఆకాష్ డోర్ లాక్ చేయగానే భూమికి చెమటలు పడతాయి. భయంతో గుటుకలు మింగుతూ చూస్తున్న భూమి దగ్గరికి వెళ్ళి, నేను గుర్తున్నానా శక్తి అని చాలా ప్రేమగా అడుగుతాడు ఆకాష్, భూమి తలను నిమురుతూ. అప్పటికే భయంతో బిగుసిగిపోయిన భూమి తనని అటు ఇటు అడ్డుదిడ్డంగా ఊపేస్తుంటే భూమి తలని తన 2 చేతులతో పట్టుకొని ఎక్కువ ఊడిపోతుంది. అంటే చిన్నగా నవ్వి. వెంటనే భూమిని గట్టిగా హగ్ చేసుకొని, సారీ పూరి, ఐఎమ్ రియలీ సారీ. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. నా ఈగో వల్ల నిన్ను ఇబ్బంది పెట్టా బాగా. చాలా చాలా మిస్ అయ్యాను తెలుసా. ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళకు ప్లీజ్ అంటూ భూమిని తన గుండెలకి హత్తుకుంటాడు ఆకాష్. ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్గా అమాయకమైన చూపులో ఆకాష్ వైపు చూస్తుంది భూమి. ఆమె కన్నుల్లో చిక్కుకున్న ఆకాష్కి చిన్ననాటి శక్తినే కనిపిస్తుంటే బెడ్ మీద కూర్చున్న భూమి పక్కనే కూర్చుంటూ తన చేతిలోని బాక్స్ భూమి చేతికి ఇచ్చి, ఇది నీకోసమే అంటాడు. ఆ బాక్స్ ఏంటా అని మెరిసే కళ్ళతో చూస్తూ ఓపెన్ చేస్తుంది భూమి. ఆ బాక్స్లో ఫోన్ చూసి, ఇది ఎందుకు ఆకాష్ గారు అని చిన్నగా అడిగింది భూమి. నీకోసమే, నా తరఫున చిన్న గిఫ్ట్. ఇందులో డాడ్ నెంబర్ ఉంది, అలానే మన ఫ్యామిలీలో అందరి నెంబర్స్ ఉన్నాయి అంటాడు ఆకాష్ భూమి వైపు చూస్తూ. ఇంద్రనీల్ని డాడ్ అనడం విన్న భూమి షాక్లో ఉండిపోతుంది. ఇంతలో ఆకాష్ భూమి ఒడిలో తలపెట్టి, భూమి సారీ అంటాడు భూమి కన్నుల్లో చూస్తూ. మీరెందుకు సారీ చెప్తున్నారు? నేనే మీకు చెప్పాలి. నేనే అలా వెళ్ళిపోకుండా ఉండాల్సింది అంటుంది భూమి. స్లోగా ఆకాష్ తలలో వేళ్ళు పెట్టి ఆకాష్ తలతో ఆడుకుంటూ. భూమి సుకుమారంగా తలలో వేళ్ళు ఆడిస్తుంటే ఆకాష్ మనసులో గాలిలో తేలిపోతుంది. అతను ఆమె మృదువైన స్పర్శకి విశ్రాంతి తీసుకుంటున్నట్లు బిగ్గరగా నిట్టూర్చాడు. అతను తన ఒడిలో తలపెట్టినప్పుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న అతన్ని చూసి చిన్నగా నవ్వింది భూమి. భూమి పొట్ట దగ్గర చీరను పక్కకి జరిపి భూమి పొట్ట మీద తన బుగ్గని ఉంచుతాడు ఆకాష్. ఆకాష్ చేసిన పనికి ఆకాష్ మీసం భూమి పొట్ట మీద చెక్కిలిగిలి పెడుతుంటే మెలికలు తిరుగుతుంది భూమి. ఆకాష్ గారు ఏం చేస్తున్నారు అంటూ ఆకాష్ చూస్తున్న పని ఊపిరి ఆగినట్లు అనిపించింది భూమికి. అక్షరాలు కూడబెట్టుకుంటూ, వదలండి ప్లీజ్, ఇది హాస్పిటల్, ఎవరన్నా చూస్తే బాగోదు అంటుంది. భూమి మాట వినగానే ఆకాష్ వెచ్చని శ్వాస భూమి పొట్టకి తగులుతుంటే భూమి గొంతు తడి ఆరుతుంది. భూమి నుంచి వస్తున్న సుగంధానికి మంత్రముగ్ధుడైన ఆమె పొట్టపై తడి ముద్దులు ఇస్తాడు ఆకాష్. ఒక్కసారి భూమి ఆకాష్ తలని గట్టిగా పట్టేసుకుంది. షాక్ కొట్టినట్లు అలా ఉండిపోయింది. ఆకాష్ భూమి ఒళ్ళో నుంచి లేచి ఆమెను మంచం మీద పడుకోబెట్టి తన మొత్తం బరువుని భూమిపై వేయకుండా ఆమెపై వాలిపోయాడు. భూమి సిగ్గుతో ఆమె కళ్ళు మూసుకుంది. ఆకాష్ భూమి చేతిని తన హార్ట్ మీద పెట్టుకొని, ఈ గుండె చప్పుడు ఆగే వరకు నా నుంచి నిన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. నా ప్రతి గుండె చప్పుడు నువ్వే పూరి అంటాడు. నువ్వు నా భార్యవే కాదు, ఎన్ని ఏళ్ల క్రితమో నన్ను ఒక మనిషిలా మార్చి తప్పుడు దోవలో వెళ్తున్న నాకు కరెక్ట్ దారి చూపించావు అంటూ భూమి ముంగుర్లు సరిచేస్తుంటే అమాయకంగా ఫేస్ పెట్టి, నిజంగా నాకేం గుర్తు రావడం లేదు ఆకాష్ గారు అంటుంది భూమి. భూమిని గట్టిగా గుండెలకి హద్దుకొని, ఐ లవ్ యూ పూరి, లవ్ యూ ఫర్ ఎవర్, ఇంకెప్పుడు నా నుండి దూరంగా వెళ్ళకు ప్లీజ్ అంటాడు ఆకాష్. భూమి కూడా లవ్ యూ ఆకాష్ గారు అంటూ ఆకాష్ని మరింత గట్టిగా హగ్ చేసుకుంటుంది. భూమి తల నిమురుతూ, పూరి, ఈరోజు నేను నిన్ను ఒకటి అడుగుతా, నా కోసం చేస్తావా అంటాడు. ఏంటో చెప్పండి ఆకాష్ గారు అంటుంది ఆకాష్ని వదలకుండానే. ఆకాష్ భూమి మిస్ అయిన దగ్గర నుంచి జరిగింది అంతా చెప్పుకొచ్చేసరికి భూమి షాక్ అవుతుంది. అంటే అంటే అత్తమ్మని ఆ రాక్షసుడు కిడ్నాప్ చేశాడా అంటుంది ఆశ్చర్యంగా.
అవును భూమి, అందుకే నాకు నీ సహాయం కావాలి. ఇలా మాట్లాడుతుండగా ఆకాష్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అక్కడికి వచ్చేశారు మిగతా కుటుంబ సభ్యులంతా. హాస్పిటల్‌లో ఇంద్రనీల్‌ని చూసి అందరూ మొదటి ప్రసాద్ వర్మ గారు కొడుకు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నీల్ అంటూ కొడుకుని గట్టిగా పట్టుకుంటాడు. బయట వినిపిస్తున్న సౌండ్స్‌కి రౌడీలు వచ్చారేమో అని ఆకాష్ అలర్ట్ అయ్యి భూమిని తన వెనక హైడ్ చేసి తన పాకెట్‌లో ఉన్న గన్ తీసి హ్యాండ్స్‌లో పట్టుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ తన కుటుంబాన్ని చూసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. అందరూ ఇంద్రనీల్‌ని చుట్టూ చేరి కన్నీరు పెట్టుకున్నారు. ఆకాష్‌ని, భూమిని చూసి అన్వి పరుగున భూమి దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటుంది. అన్నయ్య, మనం నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నాం అంటూ ఆకాష్‌తో అంటుంటే, ఇంతకీ మీకెలా నిజం తెలిసింది అని ఆకాష్ అడుగుతాడు. అప్పుడు శ్రీ వైపు చూపించి శ్రీని ఇంద్రనీల్ కాపాడడంతో పాటు జరిగింది అంతా చెప్తారు. ఆకాష్‌కి తన తండ్రి మీద మరింత రెస్పెక్ట్ పెరుగుతుంటే ఇంద్రనీల్ దగ్గరికి వెళ్తాడు. ఇంద్రనీల్ ఆకాష్ హ్యాండ్ పట్టుకొని పక్కకు తీసుకువెళ్తారు. ఆకాష్‌ని ఒక రూమ్‌కి తీసుకువెళ్ళి అక్కడ బెడ్ మీద ఉన్న ఆవిడని చూపించి, ఈవిడే భూమి అసలు అమ్మ. నువ్వు కారు యాక్సిడెంట్ చేయడం వల్ల కోమాలో ఉన్నారు. ఇంకా భూమి తన తల్లి అనుకుంటున్న ఆవిడ తన పిన్ని అని భూమికి అప్పుడే తెలియనివ్వకు. భూమి తల్లి స్పృహలోకి వచ్చాక నిన్ను గుర్తుపడతారో లేదో చూసి ఏం చెయ్యాలి అని ఆలోచిద్దాం అంటాడు. సరే, మీరు ఎలా అంటే అలా చేద్దాం. ముందు నేను అమ్మని మిమ్మల్ని కలపాలి నాన్న. అమ్మ మీకోసం ఎంతగా ఎదురు చూస్తుందో నాకు తెలుసు. మీ ఇద్దరు దూరం అవ్వడానికి నేను ఒక కారణం కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదే అంటూ ఆ రూమ్‌లోంచి బయటకు వచ్చి అందరి ముందు నిలబడి భూమి చేతిని పట్టుకొని, పూరి, ఇప్పుడు మిగతాది అంతా నీ హ్యాండ్స్‌లో ఉంది. నా వల్ల నా తల్లిదండ్రులు విడిపోయారు. కాబట్టి వాళ్ళని కలిపే బాధ్యత నాదే. నేను నిన్ను ఆ గగన్‌కి అప్పజెప్పాలి అనుకుంటున్నా. అలా అని నువ్వు అంటే ఇష్టం లేక కాదు. నువ్వు నా ప్రాణం. కానీ నన్ను కన్న తల్లి తండ్రికి నీ కోసం అన్యాయం చేయలేను. నా పరిస్థితి నీకు అర్థమైతే నేను చెప్పినట్లు నా వెనకే రా అంటాడు తలదించుకొని. అందరూ ఆకాష్ మాటలకి షాక్ అవుతారు. అసలేం మాట్లాడుతున్నావు అన్నయ్య? అమ్మ కోసం వదినని వాడి దగ్గరికి పంపుతావా అంటూ అన్వి అడుగుతుంది. విరాజ్, అన్వి కూడా షాక్ అవుతారు. ఇప్పుడు నాకు భూమి కన్నా నాకు అమ్మ క్షేమంగా రావడం ముఖ్యం అంటాడు ఆకాష్. కానీ నీ నీ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నువ్వు ఏమన్నా చేయగలవని మర్చిపోతున్నావు ఆకాష్ అంటూ ప్రసాద్ వర్మ గారు అంటారు. నాన్న, నువ్వు మాఫియా కింగ్వి. నువ్వు ఓటమిని అంగీకరించడమా అని అడుగుతారు ఆనంద్ వర్మ గారు. ఇది మన కుటుంబ సమస్య. అక్కడ ఉన్నది నా తల్లి. నేను ఒక కొడుకుగా మాత్రమే ఆలోచిస్తున్నా. నా తల్లిదండ్రులని కాపాడడానికి నేను కేవలం ఒక సాధారణ కొడుకుని. ఏం చేయగలడో అదే చెయ్యాలి అని చూస్తున్నా. భూమి అందరి గురించి కాదు. నాకు నువ్వు ఏం అనుకుంటున్నావో అది ముఖ్యం అని భూమి వైపు చూస్తాడు ఆకాష్. మీ మాటే నా మాట. నాకన్నా అత్తమ్మ, మామయ్య కలవడం ఇంపార్టెంట్. నేను మీతో రావడానికి రెడీగా ఉన్నా అని ఆకాష్ పక్కన నిలబడుతుంది భూమి. భూమి చేతిని పట్టుకొని ముందు అడుగు వేశాడు ఆకాష్. ఆకాష్ వెనకే వెళ్తున్న భూమి మైండ్లో ఎన్నో ఆలోచనలు. ఆకాష్ వేగంగా వెళ్ళి కార్ అన్లాక్ చేసి డోర్ ఓపెన్ చేసి భూమి వైపు చూసి హ్యాండ్ పట్టుకొని లోపల కూర్చోబెడతాడు. వెంటనే తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని భూమి వైపు చూశాడు. అప్పటికే భూమి విండో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. ఆకాష్ భూమిని కదపకుండా కార్ని స్పీడ్గా దూకించాడు. గాలి వేగానికి భూమి కంటి నుంచి వస్తున్న కన్నీరు మాయమైపోతుంది. భూమి ఏడుస్తుంది అని అర్థమైన ఆకాష్ కార్ స్లో చేసి తన పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి భూమి వైపు ఉంచుతాడు. ఆకాష్ వైపు చూడకుండానే ఆ బాటిల్ తీసుకొని గడగడ ఆ బాటిల్ మొత్తం ఖాళీ చేసింది భూమి. ఆకాష్ ఫేస్లో ఎటువంటి భావం కనిపించడం లేదు. మళ్ళీ కార్ స్పీడ్గా దూకించాడు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది. సిటీకి దూరంగా సిటీ అవుట్కట్స్లో ఆకాష్ భూమిలో పెళ్ళి అయిన గుడి ముందు కారు ఆగింది. భూమి ఏ గుడిని చూసి ఆకాష్ వైపు ఎందుకు ఇక్కడికి వచ్చాం అన్నట్లు చూస్తుంది. ఆకాష్ కార్ దిగి భూమి ఉన్న సైడ్లో డోర్ ఓపెన్ చేసి భూమికి హ్యాండ్ ఇస్తాడు. భూమి ఆకాష్ హ్యాండ్ పట్టుకోవడమే కిందకి దిగుతుంది. ఆకాష్ భూమిని అర్థం చేసుకుంటాడు. కానీ భూమి ముందు ఉంచిన చేతిని తీయడు. అలానే ఉంచుతాడు. ఇంటిలోకి వెళ్ళాడు ఆకాష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.